జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో 10-11-2025 రోజున విశ్వజన కళామండలి 49వ వార్షికోత్సవంలో భాగంగా 3 రోజులు ట్రైనింగ్ తీసుకున్న కళాకారులు వివిధ రంగాల్లో సంగీత, సాహిత్య, నాట్య, నాటక, ఆట, పాట, నాటకాలతో కళాకారులు ప్రేక్షకులను ఎంతో ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా మాస్టర్ జీ గారు వ్యవహరించడం జరిగింది. వివిధ రంగాలతో పాటు అనేక అంశాలను ప్రదర్శించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పదవి బాధ్యతలు నిర్వహించిన విశ్వత న్యాయమూర్తి వి ఈశ్వరయ్య గారు హాజరు కావడం జరిగింది. విశిష్ట అతిథిగా బీజేపీ నాయకులు చింత సాంబమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ నుండి వైసీపీ పార్టీ చింతపల్లి గురుప్రసాద్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ తలకొక్కుల రాజు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ గోవింద్ నాగరాజు, విజ్ఞానదర్శిని రమేష్, సురభి, శాంతలక్ష్మి మరియు శాంతకుమారి, కవులు, కళాకారులు, నాట్యమండలి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్లే చుక్కలు పుడవంగో. ముందుగా దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్లే చుక్కలు పుడవంగో. ముందుగా నేను తలచి పాటలు పాడేమో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో. ముందుగా నేను తలచి పాటలు పాడేమో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర, నీ తల్లి, భీమబాయి, నీ తండ్రి, రామ్జీ, నీ ఊరు, అంబవాడ, నీ జిల్లా. రత్నగిరి. ఏప్రిల్ 14న పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంట. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో. ముందుగా నేను తలచి పాటలు పాడేమో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో. ధన్యవాదాలు. చూసిరా అందరూ, మీరు అందరు చేతులు ఉన్న వాళ్ళందరూ చప్పట్లు. నక్కలకు కోసం అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఈ చెర్రకు పోయి బుడబుడ మునిగిండు. మనోడు ఆయన గుడుకుమనే వరకల్లా ఆ ఒడ్డు మీద ఉన్న గంగన్న తీసుకొచ్చి ఈకలు తీసుకొచ్చి కడుపు మీద అడిగేది తొక్కితే గప్పుడు పలుతుంది. అప్పుడే నక్కల గాసం పెట్టేది. చెల్లు చూస్తాము, చెట్లు పెడతాము. కానీ నువ్వు మొన్న ఆదివారం అమ్ముతున్నాడు మరి ఇప్పుడు నిమ్మకాయల మీద దాటు. ఎట్లా దాటినవురా? పని వేస్తున్నా తప్పున దాటిన, పనికి వేస్తున్నా తప్పున దాటిన. ఇవో అందుకోసమే భయపడుతుందని నాకు ఫోన్ చేసింది. ఆనాడు నుంచి రాత్రి పన్నప్పుడు పడపడ పండు కొడతాడు, ఎన్నిస్తాడు. ఈయన ఇస్తాడు కానీ మా పెద్దోడు మాత్రం గొప్పన పండు కొడతాడు. పొద్దుగా ఏమైనా ఇట్లా చూస్తాడు, ఏమన్నా ఆయన పొందిస్తూ ఉంటాడు. వాడు ఉన్నాడా? నా దగ్గర ఒక చెట్టు ఉన్నది, పీక్ కడతా మరి. కట్టాలి మరి, రాలేదు కదా. చెట్టు కడతాము, చెట్టు చూస్తాము. రేలి 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 మామ, నాకు విద్య చెప్పిన కొండ గురువు తోడు రెల్ల. అత్త మామలకు లెంకలు కడతాము, మరిగని పెట్టలకు మందులు ఇస్తాము, దెంక పోయేటోళ్ళ తుంటలు కడతాము. వింటున్నావు మా? ఈయననే చూస్తా, చెయ్యి చూడవా? నేను కూడా చూస్తా. నీ మాత్రం ఈ మధ్యలో సంసారంలో కట్ట నడుస్తుంది. నిజమే నువ్వు చెప్పింది. మీ ముత్తికి నీకు వర్తలేదు. విన్నావా? మా ముత్తి తిట్టుడు నేను వస్తుడు అసలు రంగంగా తిట్లతోటి తెలుసా. అందుకని మీకిద్దరికి సంసారంలో మంచిగా ఉండాలంటే నేను ఒక చెట్టు స్పీక్ కడతాను. కట్టు మరి. విన్నావా? ఇది మంచి వాళ్ళు కట్టిన ఈ చెట్టు. చంద్రబాబు నువ్వే కట్టినవా? కేసీఆర్కు, చంద్రబాబు నాయుడుకు, ఎన్టీ రామారావు కూడా నేనే కట్టిన. అందుకోసం ఆయన రెండు చేసుకునేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నేనే ఇస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. అయ్యో మొన్న నీ కోసం చెప్పారు మా ఊరికి వచ్చిన వాళ్ళు చెప్తా కొయ్యదారులు. అయితే ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వు చెట్టు కడితేనే కేసీఆర్ వచ్చిందట. అవు 10 ఏళ్ళు తీసుకున్నాడు కానీ చెట్టును రెన్యువల్ చేసుకోలేదు చెట్టును. రెన్యువల్ చేసుకోలేదా? అది ఇప్పుడున్న ఆయన ఏదో రేవంత్ రెడ్డి రెడ్డి ఏం పేరు? రేవంత్ రెడ్డి. ఆయనకు కూడా దండిని కడితేనే అంత వచ్చేసిందట కదా, నిజమేనా? మరి అందుకే అంత మెజారిటీ వచ్చింది నా చెట్టుతోనే. మీ చెట్టుతోటేనా? ఇగో నేను ఒకటే చెప్తా, చెప్పు. మంచి వాళ్ళు అందరు కట్టు. ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే అధికారంకి వచ్చారో అదే మా వాళ్ళు కూడా ఎంతకే పోతారు. ఇప్పుడు నీకు కూడా కట్టుమంటే కడతావా నువ్వు?
సర్పంచా నేను వార్డు మెంబర్ అయితే ముఖ్యమంత్రి చెయ్యి చూస్తాము చెట్లు పెడతాము సరే సరే దీనికి కొంత ఖర్చు వస్తుంది మళ్ళీ ఆదివారం అమాస నాడు వచ్చి మా గుడిసెలలో ఉంటుంది గుడిసెకాడికి వచ్చి నువ్వు ఏంటంటే ఒక నల్లకోడి తీసుకురా ఒక సారబాటలు నల్లకోడి విన్నవా 3 జీడి గింజలు 3 నిమ్మకాయలు 3 మిరపకాయలు తీసుకు
అక్కడ నరేంద్ర మోడీకి కలగాలని, ఈ భారతదేశంలో ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ భాగస్వామ్యం ఉండాలని, ఏ ఒక్క 15% వాళ్ళ జాగిరి కాదు, లేకపోతే వాళ్ళ హక్కు కాదు, వాళ్ళకి ఆస్తి కాదు. మనకు భారతదేశంలో ఉన్నటువంటి సంపద, ఉద్యోగాలు, విద్య, ఇండస్ట్రీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషను, జ్యుడిషియరీ, లెజిస్లేషను అందరికీ కూడా ఒక్క పైసా జనాభా ఉన్నోని కూడా 1% వాటికి రావాల్సిందే వాటా. ఎంబీసీలకు రావాలి, డిఎన్టీస్కి రావాలి, మాండరింగ్ క్లాసెస్కి రావాలి, అందరికీ కూడా జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి అన్ని హక్కులు రావాలని ఒక గొప్ప ఉద్యమాన్ని లేవనెత్తినామది. అదే సామాజిక విప్లవం, సామాజిక న్యాయం. శాంతియుతంగా చేసే ఈ మార్గంలో అందరూ పాలు పంచుకోవడానికి ఈ కళల ద్వారా, నృత్యాల ద్వారా జనాల్ని ఆకర్షించి ఒక గొప్ప విజయవంతం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మార్సెల్జీ గారికి నా యొక్క ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు తలకొక్కుల రాజుగారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను, ప్లీజ్. సో మిత్రులారా, ఇప్పుడే విచ్చేసిన ఒక్క నిమిషం మీ శిష్యుడు, ఒక్క నిమిషం సార్. అయితే మిత్రులారా, సార్ రండి, కూర్చోండి సార్ ప్లీజ్. ఒకటే నిమిషం. ఇప్పుడే విచ్చేసినటువంటి ప్రముఖ దప్పు కళాకారుడు, మరి వారికి కూడా మనం ఈరోజు చిన్న బిరుదు ఇవ్వడం జరుగుతుంది. వారిని తన డప్పుతో సహా రావాల్సింది కోరుతున్నాను. ఇక్కడికి ఒక రిధము అన్ని చిన్న దరువులు వేసి వారికి సన్మానం చేస్తాం, రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈలోగా పెద్దలు, గౌరవనీయులు తలకొక్కుల రాజు సార్ గారు వచ్చారు కాబట్టి కూర్చోండి మీరు ఇక్కడ. అన్న నువ్వు కూర్చో. అన్న, మన సుదర్శన్ బాబు గారు వేదికపైకి రావాల్సిందని చెప్పాను. ప్లీజ్ సార్, దయచేసి కొంచెం మీరందరూ ఇట్లా కూర్చోండి లోపల. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు రండి. థ్యాంక్ యూ. వీరు దేశంలోనే మొట్టమొదటిసారిగా డప్పు వాయిద్యానికి మరి మన పెద్దలు, గౌరవనీయులు షైనాయి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యొక్క అవార్డుని రాష్ట్రంతో, అంటే దేశ అతి ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవాన్ని పొందిన మా అందెభాస్కర్ గారిని ఇప్పుడు వారికి ఆదినాద ప్రవీణ అవార్డుని వారి శాలతో రావాలి. రండి సార్, ఒకసారి వారికి సన్మానం చేసి మీరు వెళ్దురు సార్. రండి, ఆదినాద ప్రవీణ. అందరూ నిలబడండి సార్, రండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, విశ్వజన కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు మాస్టర్జీ గారు, ఈ కార్యక్రమానికి
విచ్చేసినటువంటి తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర ప్రధాన మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ ఆహ్వానితులకు, ఈ కార్యక్రమానికి నలుమూలల నుండి విచ్చేసినటువంటి కళాభిమానులకందరికీ కూడా విశ్వజన కళామండలి 49వ వార్షికోత్సవ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మాస్టర్జీ గారి మనస్సులో పుట్టి వారి వయస్సుతో పాటు పెరిగినటువంటిది విశ్వజన కళామండలి. వారు అనేక కళారూపాలకు ప్రతీక. మా కాలంలో మేము చూసాం వారిని. గద్దర్ గారు ఎట్లయితే ఒక జానపద వేషాన్ని వేసుకున్నారో, వీరు కూడా ఒక కోయదొర వేషం వేసుకొని కుయ్యో 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 కుర్రో అనే ఒక ఊత పదంతో ప్రజల్లోకి వచ్చినటువంటి వారు. జనార్దన మండలి లోపలనే కూడా అనేక బాలలకు ఆయన బాణిని అందించిన వారు. అంతేకాకుండా మనం ఈనాడు చూస్తే ఈ జానపద గేయాలు, జానపద పాటలు ఈ పల్లవులో ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేది ఒక పేరే తీసుకుంటే వారు అనేక పరిశోధనలు చేసినారు. వారి పరిశోధన లోపల ఏంటంటే ఈ జానపద కళ, నృత్య, గాయ దీనికి సంబంధించినటువంటి అన్ని రంగాలను గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి వారి జీవితాలతోని మమేకమై వారి నుండి వచ్చినటువంటి ఆ బాణీలను తీసుకొని ఆధునిక కాలానికి సంబంధించినటువంటి ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేసేందుకు వాటిని వాడుకొని తనదైన శైలి లోపల అనేక రంగాల లోపల అద్భుతమైన పాటలను రచించినటువంటి మేధావి మాస్టర్జీ గారు. అందుకనే వారు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము ఈ మహనీయుల జన్మదినాల సందర్భంగా, అంటే పూలే కానీ లేదా అంబేద్కర్ గారే కానీ లేకపోతే సావిత్రిబాయి పూలే కానీ ఇట్లా అందరికి సంబంధించినటువంటి దాన్ని మూలవాసుల మాసోత్సవం చేస్తూ ఉంటారు. ఆ మాసోత్సవం లోపల ప్రత్యేకంగా ఇలాంటి పెద్ద పెద్ద హాళ్ళ లోపల చేసే బదులు వారికి నేను ఒక సూచన ఇచ్చింటి, వీటన్నిటిని కూడా ఈ పల్లెల లోపలనే కానీ లేక పట్టణాల్లో ఉన్నటువంటి బస్తీల్లో ఏర్పాటు చేయగలిగితే వాటికి మంచి ప్రాచుర్యం ఉంటుంది అనేది చెప్పినప్పుడు వారు దాన్ని అంగీకరించి గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడున్న అనేక నిరుపేద బస్తీల లోపల ఈ మహనీయుల యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క మాసోత్సవాలను జరగడం జరిగింది. దాంట్లో కూడా నేను ఒక 6-7 రోజుల పాటు ఆ ఎక్స్టెన్షన్ లెక్చర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంచుమించుగా 28 నుంచి 29 మంది మూలవాసుల మహాపురుషులకు సంబంధించినటువంటి మహనీయులకు సంబంధించి అనేక గాథలను చెప్పడం జరిగింది. దాంట్లో కూడా నేను కూడా నిత్య విద్యార్థిగా ఆ వారం 15 రోజులు పుస్తకాలు చదవడం మాత్రమే నా వంతైంది. కారణం ఏంటంటే 1 గంట పాటు ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ఇవ్వాలనుకుంటే మినిమం ఒక 2 రోజుల పాటు పరిశోధన చేయాల్సి వస్తుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి విషయాల లోపల నేను మొన్న కూడా చెప్పిన ఒక మాట చెప్పి ముగిస్తా. ఏంటంటే నాది ప్రాపర్ గజ్వేల్. మా మాస్టర్జీ గారు కూడా అంటారు నా మాయిముంత కూడా గానే ఉందని. మాయిముంత అంటే ఆ కాల జనాలకు అందరికి తెలిసి ఉండాలి. సో మనం అనేది ఏంటంటే వారిని ఆ కాలం నుంచి నేను చూస్తూ ఉన్నా. అయితే గజ్వేల్కు నేను వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలం లోపల అక్కడ ఒక గుర్రం పైన ఒక వ్యక్తి బొమ్మ కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు ఈ గల్లీ ఏంది అంటే గుర్ర బొమ్మ గల్లీ అంటారు. నాకు అర్థం కాలేదు గుర్ర బొమ్మ గల్లీ ఏంది. ఆ తర్వాత కాలంలో నేను ఇక్కడ నాకు ఎక్స్టెన్షన్ లెక్చర్స్ లోపల బసవేశ్వరుని యొక్క చరిత్రను చెప్పడం అనేది జరిగితే అప్పుడు దాని మీద నేను పరిశోధిస్తే అంత అద్భుతీయమైనటువంటి వ్యక్తి
కుల తరతమ భేదాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ మహనీయుని యొక్క ఆ యొక్క విగ్రహాన్ని ఇక్కడ గుర్రబొమ్మగా మార్చిరని అక్కడ నేను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రెస్ సోదరులతో అందరితో చెప్పా. చూడవా, ఇది బుర్రబొమ్మ కాదు, ఒక మహనీయుని యొక్క విగ్రహము. ఆ మహనీయునికి సంబంధించినటువంటి ఆ విషయాలను మనం తెలుసుకోవాలి. మీరు ఆ గుర్రబొమ్మ అనేది మర్చిపోమంటే నిన్న నేను పోయేసరికి మహాత్మా బసవేశ్వరుడు అని ఒక పెద్ద ఒక ట్యాగ్ పెట్టగలిగితే అప్పుడు వాళ్ళకి అర్థమైనట్టుంది. అంటే ఈ మహనీయుల యొక్క ఈ నా బ్రతుకు ఒక అర్థం ఉందిరా అని పుట్టలో పాలు పోసి పూజించవచ్చిన చెల్లిని పడగవిప్పి కాటేసిందట నాగన్న. ఆ కాటేసిన నాగన్న సిగ్గుతో తలదించుకుందట, నాది ఒక బ్రతుక అని. కానీ చెల్లి కాలి చెప్పుకు రంగు రంగుల ఉంగటమై మురిసిపోయిందట, నా జన్మ ధన్యమైందిరా అని. పచ్చని పొలంలో ఏరి పారేసిన గరక మొక్క బాధతో కుమిలిపోయిందట, నాది ఒక బ్రతుక అని. కానీ పాలిచ్చే ఆవుకు అన్నమై మురిసిపోయిందట, నా జన్మ ధన్యమైందిరా అని. దళిత కళామండలిగా జన్మమెత్తి విశ్వకళామండలిగా విశ్వవ్యాప్తం చేసిన మాస్టర్జీ అన్న జన్మ ధన్యమైంది, మాస్టర్జీ అన్న జన్మ ధన్యమైంది. అందుకో దండాలు పాప అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో. అందుకో దండాలు పాప అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో. ముందుగా మిగుదలచి పాటలు పాడేమో, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వడవంగో. మిగుదలచి పాటలు పాడే కాలు మొక్కించుకుంటాను బెదిరించేది, ఏమయ్యా మా దూరంగా నేను బెదిరించేది. కానీ ఇలాంటి కవులు ఎవరిస్తారన్నా? ఏమిచ్చి ఏం కోరుకున్నాడు? 100,000 కోట్లు సంపాదించుకోవచ్చు సినిమాలో పవర్ రాస్తే, కానీ నా పేదవాని గురించి రాస్తారా తమ్మి అన్నాడు. చిరంజీవి తమ్ముడే రాసుకున్నాడు పాట, పవన్ రాసిచ్చాడు. కానీ కష్టజీవుల గురించి రాసిన ఇలాంటి కవులను మనందరం సహకరించాలి. అన్నకు సన్మానం చేయాలి. అన్న మనకు సన్మానం చేస్తే గొప్పవాడు. ఎందుకంటే అందశ్రీ సారు మామూలుడా మాయమైపోతున్నాడమ్మా మనిషైన వాడు, మజ్జుకైన కానరాడు, మానవత్వం ఉన్నవాడు. ఇక్కడనే ఉన్నాడు, మానవత్వం ఉన్న. అందు గురించే అందశ్రీ అన్న గొప్ప గొప్ప చెప్తున్నాడు. ఈ కవుల గురించి చెప్పేంత శక్తి లేని గద్దరని ఏం రాసిండు? గలగల అందశ్రీ రాదు గద్దెల దగ్గర పోతే, ఎందుకంటే ఇది వేరే సభ. అందశ్రీ అన్న రాసిండు పాట. మా వరంగల్ అక్షరం రావన్నకు మట్టి మీద చదువుకున్నాడు, ప్రపంచ గాయకుడైండు. ప్రజల కష్టాలు చూస్తే రాస్తే ప్రపంచ గాయకుడైండు, రైటర్ అయిండు. గలగల గలగల గజ్జల బండి గల్లుడు గల్లుడు నాటి కాకీయులేడు నట్టి పిల్లలు గోడు నా పిల్లలు గోడు గలగల
చిన్న సత్కారం. ధన్యవాదాలు నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి థ్యాంక్ యూ. ఇప్పుడు కళాకారులు అందరూ కూడా భోంచేసి రెడీగా ఉండాలి. మరి మీరందరూ కూడా భోంచేయాల్సిందిగా మనవి చేస్తూ ఒక అర్ధగంట పాటు విరామం తీసుకుందాం.